నమస్తే. ఇవాళ నుంచి మనము పతంజలి యోగ సూత్రాల గురించి తెలుసుకుందాము. నా దగ్గర రెఫరెన్స్కి ఈ పుస్తకం ఉంది, పతంజలి యోగ సూత్రాలు, స్వామి వివేకానంద. పతంజలి యోగ సూత్రాలు చాలా పాపులర్. పతంజలి మనిషి రెండింటికి చాలా పాపులర్. ఒకటేమో అష్టాంగ యోగము, రెండవది పతంజలి యోగ సూత్రాలు. ఈ యోగ సూత్రాలు 4 పాదాల్లో ఉన్నాయి. మొట్టమొదటి పాదము సమాధి పాదము, రెండవది సాధన పాదము, మూడవది విభూతి పాదము, నాలుగవది కైవల్య పాదము. సో మొట్టమొదటి పాదంలో మొట్టమొదటి సూత్రం ఏంటిది తెలుసుకుందాం. ఇవాళ జనవరి 1వ తారీఖు 2026 ఫస్ట్ రోజు, ఫస్ట్ అధ్యాయము, మొదటి అధ్యాయము సమాధి పాదం. ఏకాగ్రత దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు. మొట్టమొదటి సూత్రము అథ యోగానుశాసనం. రెండోసారి చెప్తున్నాను, అథ యోగానుశాసనం. మూడోసారి అథ యోగానుశాసనం. దీని యొక్క మీనింగ్, తాత్పర్యం, ఇక ఏకాగ్రత లక్షణాల గూర్చి తెలుసుకుందాము. ఇక ఏకాగ్రత లక్షణాల గూర్చి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.